30 ఏళ్ళు దాకా దాదాపు ఇదే యథాతథ స్థితి కొనసాగించాలి. ఇప్పట్లో అది జనాభా ప్రాతిపదికనే అయితే మాత్రం దీన్ని పునర్విభజన చేయొద్దు. 30 ఇయర్స్ దాకా ఇలాగే కొనసాగించాలి. లేదంటే ఆ క్రైటీరియా తీసుకోవద్దు. జనాభా ప్రాతిపదిక క్రైటీరియా తీసుకోవద్దు. ఇది దక్షిణాది రాష్ట్రాల నుంచి పెరుగుతున్నటువంటి డిమాండ్ ఇదంతా. 100% దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులకు నమ్మకం లేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల నాయకత్వం మీద వహిస్తే ఖచ్చితంగా రేపు మేము వెనకడుగు వేయాల్సి వస్తుంది. మళ్ళీ అంత సమర్థత లేదు కనుకనే వారిని ముందు జాగ్రత్తగా తగ్గించినట్లయితే రేపు భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే నాయకత్వం నుంచి మనము ముందు జాగ్రత్తగా ఉండగలుగుతాము. నిజంగా చూసుకున్నట్లయితే మీరు గతంలో తీసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు వారి యొక్క సూచన సలహాలతో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఎవరైనా కారణం అంటే వారు వేసిన బీజం కాదా? మరి వెంకయ్య నాయుడు ఏం తక్కువ చేసిండని చెప్పేసి ఎందుకు ప్రధానమంత్రి కాలేక చేసిరు అంటే ఉత్తరాది రాష్ట్రాలు ఏదైతే చేస్తున్నారో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక లోపాయకారి ఒప్పందం ఎక్కడ కూడా దక్షిణాది రాష్ట్రాల నాయకత్వాన్ని మనము ప్రోత్సహించొద్దు. మనమే ఉండాలి, ఎప్పటికీ ఏదైనా మనమే సాధించుకోవాలి. ట్యాక్సులు మాత్రము వారి దగ్గర నుంచి సేకరించాలి, పెట్టుబడులు మాత్రం మన దగ్గర పెట్టుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకు తెలంగాణ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో మన సమైక్య పాలనలో కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ని తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకున్నారు, వారి యొక్క అవసరాలు తీర్చుకున్నారు. ఈరోజు మన భారతదేశం తీసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి ట్యాక్స్లతో ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉత్తర భారతదేశాన్ని అంటే ఇక్కడ ఎట్లా కూడా కేంద్రం కూడా సవతి తల్లి ప్రేమని అంటే దక్షిణాది ఈ ఉత్తరాది అని చెప్పేసి మనకు చేస్తూ వీళ్ళు ఎక్కడికక్కడ విభజించు పాలించు అన్న చందంగా వారి స్వలాభం కోసమే చేస్తున్నారు. రాజకీయ స్వలాభం కోసం చేస్తూ ఈరోజు జనాభా ప్రాతిపదికన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదేగిన జరిగితే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ఊరుకోకుండా పెద్దలు అన్నట్టు వారి నాయకత్వంలో ఎంతో మంది ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారని మనం స్పష్టంగా చెప్పారు.